హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీసీ ఎక్స్ప్లోర్ ఛానల్. సో ఫస్ట్ మనం క్యాలెండర్ ప్రాబ్లం రావాలంటే ఇవైతే తప్పకుండా రావాలి కోడ్స్. సో నేర్చుకోండి, ఖచ్చితంగా ఇవి బట్టి అయినా పట్టండి, ఓకేనా? సో లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో. సో పక్కాగా మైండ్ షార్ప్ పెట్టుకోండి. సచ్ ఈజీ ప్రాబ్లం, 6 to 7 or 8 minutes ఉంటుంది అంతే. సింపుల్గా జస్ట్ 2 వీడియోలో ఖతం చేసేసాను. క్యాలెండర్ ప్రాబ్లమ్స్ అంటే ఏందో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది. ఎస్ఎస్సి కానీ, లైక్ ఆర్ఆర్బి కానీ, అండ్ మన టీజీసీఎస్సి అని, ఓకేనా? అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా 2 అన్నా 1 అన్నా వస్తుంది ప్రాబ్లం, ఓకేనా? సో ఈజియెస్ట్ వేగా నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? ఒక్కటేసారి చూస్తే ఒకటేసారి వచ్చేస్తుంది అంతే. ప్రాక్టీస్ చేయండి, మైండ్లో షార్ప్గా మైండ్లో ఎక్కించుకోండి అంతే సార్. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ ఇయర్స్, ఆర్డినరీ ఇయర్ అండ్ లీప్ ఇయర్. సో ఆర్డినరీ అంటే నార్మల్గా 365 days. సో లీప్ ఇయర్ అంటే మనకు ఆల్రెడీ అందరికి తెలిసిందే 366 days. సో ఆర్డినరీ ఇయర్, లీప్ ఇయర్ అని ప్రత్యేకంగా ఎందుకు అంటున్న క్యాలెండర్ ప్రాబ్లం అంటే, ఆర్డినరీ అంటే 2017 లైక్ ఆడ్ డేస్ విచ్ ఆర్ ఆడ్, విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. మనం డివిజిబుల్ బై 4 చేస్తే డివిజిబుల్ బై కాకపోతే, అంటే 2019/4 ఉంది కదా, సో ఈ 4 table 19 వస్తుందా? సో కాదు, కాబట్టి ఇది ఆర్డినరీ ఇయర్. సో అదే మనకు లీప్ ఇయర్ వచ్చేసరికి లైక్ 2020 ఉంది, బై 4 చేయాలి. ఓన్లీ 2 digits, లాస్ట్ 2 digits డివిజిబుల్ చేయాలి. సో 4 1s 4 5s, సో డివిజిబుల్ అవుతుంది. సో దట్ ఈస్ లీప్ ఇయర్, ఓకేనా? ఇంతే సింపుల్. 366 days ఎందుకంటే మనకు ఫిబ్రవరిలో 28 days ఉంటాయి, కానీ 29th 1 day వచ్చింది కాబట్టి అది లీప్ ఇయర్. సో ఆర్డినరీ ఇయర్ ఏంటంటే 365 days, ఎందుకంటే ఫిబ్రవరి 28 days ఉంటాయి. సో ఇది సో సెకండ్. ఇది ఫస్ట్ ఏమో జనవరి అండ్ ఇయర్ ప్లస్ సండే వీక్స్, అవి 2 ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్డినరీ అండ్ లీప్ ఇయర్ అంటే ఎందుకు అని, ఈ డివిజిబుల్ బై 4 అయితేనేమో ఆర్డినరీ, విచ్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 4 అంటేనేమో ఆర్డినరీ ఇయర్, విచ్ ఈస్ డివిజిబుల్ బై 4 అంటేనేమో లీప్ ఇయర్, ఓకేనా? ఏం లేదు, ఇది కూడా ఎందుకు అని చెప్తాను, వినండి. సో లైక్ ఆర్డినరీ అని అంటే 52 weeks ప్లస్ 1 odd day. సో నార్మల్గా ఒక 1 day ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో. సో ఓకేనా? లీప్ ఇయర్ ఏంటంటే ఇందులో 2 days ఎక్స్ట్రా ఉంటుంది. వై? బికాస్ ఇక్కడ ఫిబ్రవరి 29 అంటే 1 day ఎక్కువ ఉంది కాబట్టి. సో లీప్ ఇయర్ 52 plus 2 odd days, ఓకేనా? సో నెక్స్ట్ ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2017, 2018, 2019, 19, 20, 16, 80 అవన్నీ ఓకే, ఏంది నెంబర్ల ప్రకారం ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది 4 digitsగా. కానీ మనకు సిరీస్ టైప్ ఇట్లా లేదా 1900 ఇలా వచ్చింది అనుకో. చూడండి, సి వన్ మోర్ ఎగ్జాంపుల్, సెంచురీస్, ఓకేనా? ఇక్కడ లైక్ 1000 century ఇయర్ ఇచ్చింది. సో విచ్ ఇస్ డివిజిబుల్ బై 400, అంటే 400 తోటి మాత్రం డివిజిబుల్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనకు అక్కడ లాస్ట్ 2 digits 4తో డివైడ్ చేసినాం, ఎందుకంటే ఇది 00 లేదు, ఎందుకంటే సెంచురీ ఇయర్ కాదు. సో 2017 అనేది సెంచురీ ఇయర్ కాదు, కానీ ఇది 1800, 2000 సెంచురీ ఇయర్. సో లాస్ట్ 2 digits 0 వస్తే మనము డివిజిబుల్ బై 400 చేయాలి. సో 2000 ఇట్ ఈస్ డివిజిబుల్ బై 400, సో ఇట్ ఈస్ లీప్ ఇయర్, ఓకేనా? నెక్స్ట్ మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. హౌ టు నో ద డే విచ్ ఈస్ గివెన్ ఇన్ 23 days. సో 23 days ఇచ్చారు. సో ఆ వీక్లో ఇందులో ఎన్ని వీక్స్ ఉంటాయి, సో ఆ వీక్కి ఏ డే ఉంటుందో చూద్దాం. సో మనకు ఒక్క డే తెలిసిందనుకో, మిగతా డేస్ అన్ని మండే, ట్యూస్డే, వెనస్డే మనం ఈజీగా చెప్పవచ్చు. సో ఇక్కడ 23 days ఇచ్చారు, ఓకేనా? సో దేర్ ఆర్ 3 weeks. 3 weeks ఎందుకు? సో ఒక వీక్కి 7 days. సో అట్లా 3 into 3 అంటే 21 days. సో అలా, సో 3 into 7 days ఈక్వల్ టు 21 ప్లస్ ఇంకా మిగిలింది ఏంది 2, 23 days. సో మనకు ట్యూస్డే అంటే ఏం కోడ్, సండే ఈజ్ ఈక్వల్స్ టు 0, మండే ఈజ్ ఈక్వల్స్ టు 1, ట్యూస్డే ఈజ్ ఈక్వల్ టు 2. సో 0 ట్యూస్డే అంటే ఏంది 2, సో 2 అంటే ట్యూస్డే. హౌ మెనీ ఆడ్ డేస్ అండ్ ఫైండ్ విచ్ డే ఇన్ 0 to 20 years. అంటే ఇప్పుడు మనకు 20 yearsలలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్డినరీ ఇయర్స్ ఉన్నాయి, అందులో మనకు ఒక డే కావాలి, డే కనిపెట్టాలి. ఎట్లా అంటే చూడండి, మనకు ఓన్లీ ఇక్కడ ఇయర్ మాత్రమే ఇచ్చారు. సో మంత్ ఇయలేదు, డేట్ ఇయలేదు. సో మనం ఎట్లా అనుకోవాలంటే, ఫస్ట్ ఏం చెప్పినా డివిజిబుల్ బై 4 చేయాలి. సో విచ్ ఇస్ డివిజిబుల్ 20/4 ఎన్ని 5. సో 5 ఏంటిది, 5 లీప్ ఇయర్స్, ఓకే?
ఇక్కడ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్. సో ఈ 20 ఇయర్స్లో లీప్ ఇయర్స్ మనం అంటే ఈ 20th ఇయర్ మనకు లీప్ ఇయర్ అని అర్థం. ఓకేనా. సో చూడండి, సో 5 లీప్ ఇయర్స్ ప్లస్ అందులో ఎన్ని ఉన్నాయి, 5 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఓకేనా. అంటే 20th లీప్ ఇయర్. సో మనకు 5 లీప్ ఇయర్ ప్లస్ రిమైనింగ్ 15 ఇయర్స్ ఆర్ ఆర్డినరీ ఇయర్స్. సో ఫైనల్గా మనకి ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడైనా ఒక ఫార్ములా టైప్ వేసుకోండి. సో మనకు 5 లీప్ ఇయర్స్ ప్లస్ 15 ఆర్డినరీస్. మనకు నేను ఏం చెప్పిన లీప్ ఇయర్స్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఆర్డినరీ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది. సో ఇన్ లీప్ ఇయర్ 2 odd days, in ordinary year 1 odd day. So 5 2s are 5 into 2 plus 5 into 1. So 2 leap years, 1 ordinary year. 10 plus 15 25, 15 25 21 weeks అంటే 21 plus 4 మిగులుతుంది, 4 odd days. సో దట్ ఈస్ థర్స్డే. ఓకేనా. 4 అంటే కోడ్ ఏంటి, థర్స్డే. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ 3 చూద్దాం. విచ్ డే ఆఫ్ ద వీక్ వాస్ 13 March 1943. సో 13 March 1943 ఏ డే ఫాలో అవుతుంది అంటే సండే ఫాలో అవుతుందా, మండేనా, లేదంటే ట్యూస్డే, వెనస్డే, ఆర్ విచ్ డే ఈజ్ ఆఫ్ ద వీక్ 13 March 1943. సో చూద్దాం. సో ఈ 1943ని ఇవన్నీ సపరేట్ చేసుకుందాం. ఫస్ట్ సపరేట్ 1943 యాజ్ 1942 2. దట్ ఈస్ 1943 మనం డైరెక్ట్ వేసుకుంటే ఇప్పుడు 1943 డైరెక్ట్ ఇయర్ అయిపోయింది, మరి వీటితో సంబంధం లేదు కదా. సో మనం 1942 వేసుకొని సో మిగతాది ఈ ఇయర్ ముందు ఇయర్ అంటే 1942 ప్లస్ ఇది కదా 43 థర్డ్ ఇయర్ అవుతుంది. సో అందుకే మనము 13 మార్చ్ సపరేట్ చేసుకున్నాం. ఓకేనా. సో దాన్ని 1600 ప్లస్ 300 ఏమవుతుంది 1900 ప్లస్ 42 1942 ఇది ఒకటి ప్లస్ 1 ఇయర్. సో ఏమైంది 1943 అయింది. సో 42 ఇయర్స్ ప్లస్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 13. ఓకేనా. నెక్స్ట్ సో 1600 మనం ఆల్రెడీ ఇవి ఎలా వచ్చిందంటే చూడండి. ఓకేనా. సో ఇక్కడ మనకు డౌట్ రావాలి. సో 300 అంటే 1 వేసుకున్నాడు, సో అట్లా 400 అయితే 0 వేసుకున్నాడు. సో ఎట్లా వచ్చింది అంటే చూడండి, ఫస్ట్ 100 ఇయర్స్లో 5 ఆడ్ డేస్ వచ్చినాయి. సో 5 ఎందుకు వచ్చింది, సో 200 ఎందుకు వచ్చింది. సో మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేసినాం, ఏంటి అది ఆల్రెడీ విడ్డాను. సో 0 to 20 ఇయర్స్ ఆల్రెడీ 20 ఇయర్స్కి. సో ఇది ఏంది 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్. మరి 20 ఇయర్స్కి ఎంత ఎన్ని ఆడ్ డేస్, 4 ఆడ్ డేస్. 1600 ప్లస్ 300. ఎందుకు ఈ 1600 0 ఎందుకు వేసినాం, మనకు 0 ఆడ్ డేస్ వచ్చినాయి కాబట్టి. సో ఇది డివిజిబుల్ బై మొత్తం 400 కదా, సో అందుకే 0 వచ్చింది. సో 300 మనం 1 వేసుకున్నాం, ఎందుకు 1 ఆడ్ డే వచ్చింది. ఓకేనా. లైక్ సో 300 for 42 like 32 ఆర్డినరీ ఇయర్స్ అండ్ 10 లీప్ ఇయర్స్. సో జనవరి, ఫిబ్రవరి, సో మార్కే ఏముంది. సో 1600కి లీప్ ఇయర్ 0, ఎన్ని 0 ఆడ్ డేస్. 300కి 1 ఆడ్ డే. సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన కదా 100 ఇయర్స్కి సో 5 ఆడ్ డేస్. సో 200 ఇయర్స్కి 2 ఆడ్ డేస్. సో 300 ఇయర్స్కి 1 ఆడ్ డే. సో 400కి 0 ఆడ్ డేస్. సో అలా డివిజిబుల్ బై అయింది అనుకో. సో 10 లీప్ ఇయర్స్కి సో లీప్ ఇయర్ మనకి ఎన్ని ఆడ్ డేస్, సో 2 ఆడ్ డేస్ ఇంటూ 2 అండ్ 32 ఆర్డినరీ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ 1. సో ప్లస్ 3 అంటే జనవరి కోడ్ ఎంత, జనవరి ఎంత 3. సో 3 ఎందుకు అయింది, సో 3 ఎందుకు అయిందంటే నేను ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో జనవరిలో 31 డేస్ ఉంటాయి. 31 డేస్ అంటే యాక్చువల్గా ఫిబ్రవరి 28 డేస్ కాబట్టి. సో ఇందులో జనవరిలో 28 డేస్ ప్లస్ 3 డేస్ ఎక్స్ట్రా. ఓకేనా. సో అట్లనే మార్చ్ ఏంది 31 డేస్ ఉంటాయి. సో 28 ప్లస్ 3 డేస్. మనకు కోడ్స్ ఇలా గుర్తుండాలంటే ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సో క్యాల్కులేషన్ చేస్తే అయిపోతుంది. సో 1 + 20 + 32 + 16 21 + 48 69/7. సో 7 9s are 63. రిమైనింగ్ ఎంత 6. సో ఇది 6. సో 9 వీక్స్ ప్లస్ 6 ఆడ్ డేస్. 6 డేస్ అంటే 6 ఎంత సాటర్డే అయింది 6 కోడ్. సో 13 ఏప్రిల్ 1943 ఏ డే సాటర్డే వస్తుంది. ఓకేనా. ఇది సో ఇంకొక ప్రాబ్లం చూద్దాము. సో ప్రాబ్లం 4,
ఇది మీరే చూడండి, ఓన్లీ క్వశ్చన్ ఒకటే వేసుకోరు. సో సేమ్ చూడండి, 12 ఏప్రిల్ 1963, 1600 డివైడ్ మనం సపరేట్ చేసుకున్నాం. 1600 ప్లస్ 300 1900 ప్లస్ 63. సో ఎప్పుడైనా రిమైన్ చెప్పినా కదా, సో బై 4 చేయండి, మర్చిపోకండి. 1964 డివిజిబుల్ బై 4 అంటే అవుతుందా? ఎస్ అవుతుంది. 4 1 4 2. సో 4 6 24 డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎందుకు డివిజిబుల్ అవుతుంది? లీప్ ఇయర్ ఇది. సో లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. ఓకేనా, మర్చిపోకండి. సో చూడండి ప్లస్ 1. సో మనం క్యాన్సలేషన్ చేసుకోండి. 63 1963 వేసుకోవాలి. సో 63 డివిజ్ బై 4 15 సో ఎంత? 62 మిగులుతుంది. ఎంత 15 లీప్ ఇయర్స్. రిమైనింగ్ ఆర్డినరీ ఇయర్స్ ప్లస్ 3 ఎంత? జనవరి కోడ్ ఎంత? 3. సో ఫిబ్రవరి ఎన్ని? 29 డేస్ వస్తుంది. సో ఇది 1. సో మార్చ్లో 3, ఏప్రిల్ 12 డేస్. సో రిమైనింగ్ క్యాల్కులేషన్ చేస్తే 0 ప్లస్ 1 15 ఇంటూ 2 ఆడ్ డేస్ ప్లస్ 48 ఆర్డినరీ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే ప్లస్ 3 జనవరి కోడ్. ఫిబ్రవరి లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరి 1 వేసుకున్నా. సో మామూలుగా లీప్ ఇయర్ డివిజిబుల్ బై నాట్ 4 అయితే సో 0 వేసుకోవాలి. సో ఇక్కడ 1 వేసుకున్నా. 3 మార్చ్ కోడ్ 3 12 రిమైనింగ్. సో 1 ప్లస్ 30 ప్లస్ 48 ప్లస్ 19 ఈజ్ ఈక్వల్స్ టు 98. సో 98 డివిజిబుల్ బై 7 ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ 0. 7కి ఎగ్జాక్ట్గా 14 డివిజిబుల్ అవుతుంది 98. సో 0 మిగులుతుంది. 14 వీక్స్ ప్లస్ 0 ఆడ్ డేస్. 0 8 వస్తుంది సండే. సో ఫస్ట్ డివైడ్ ది గివెన్ ఇయర్ ఇన్ ద క్వశ్చన్. సో మస్ట్ మనము లీప్ ఇయరా కాదా అని ఫస్ట్ కనుక్కోవాలి, తర్వాతనే ప్రాబ్లంలోకి వెళ్ళాలి. ఓకేనా, ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. సో ఇది షార్ట్ వీడియో కూడా చేసిన, చూడండి. సో ఈ వీడియో మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.